కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల పసిబిడ్డను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో చాకలి ఐలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎలిజాల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ రచయిత ఐదారి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18న గణేష్ కుటుంబంపై కుల వివక్షతో దాడి చేసి పసిబిడ్డను హత్య చేయడం దారుణమన్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్న నిందితులను శిక్షించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. మిగిలిన నిందితులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని, బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిండ్రు. లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిండ్రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఐతరాజు లక్ష్మణ్, నల్గొండ పట్టణ అధ్యక్షులు నలపరాజు సైదులు, సురకారపు యాదగిరి గౌడ్, రాజు, వినయ్ కుమార్, గోపాల్, సోమనబోయిన వెంకన్న, కరింగు శేఖరు, బీసం శ్రీనివాస్, మేడి నరసింహ, ఈదులకంటి నాగేష్, అనుముల దేవి, లింగంపల్లి రాజశేఖర్, కనుగుల స్వామి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు, కుల సంఘాల ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో మొన్న జరిగిన నాగర్ కర్నూలు ఘటన 2 నెలల చిన్నారిపై మన రెడ్డి కులానికి చెందిన వారు కాలుతో తండి అమ్మాయి తీవ్ర గాయాలతో 2 రోజులు చికిత్స నిమిత్తం చనిపోయినటువంటి ఘటనకు ఈరోజు ఈ చాకలి ఐలమ్మ సంఘం జిల్లా కమిటీ, పట్టణ కమిటీ తరఫున క్లాక్ టవర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తూ మరి ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో తుకారాం రెడ్డి, శ్రీనివాసరెడ్డి గారితో పాటు మరో 8 మందిపై తక్షణమే వారిని అరెస్ట్ చేసి వారికి ఉరిశిక్ష పడే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ఘటనని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా యొక్క రజకులపై జరుగుతున్న దాడులని మరి ఈ దాడికి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ రజక కులాలందరూ కూడా ఏకమై ఈరోజు యొక్క కార్యక్రమాన్ని వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు మేము ఈ తక్షణమే డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ యొక్క రజక కుటుంబంలో వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ట్రాగా ఆ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించాలని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మా యొక్క ఈ నల్గొండ శాసన మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మేము ఒకటే తెలియపరుచుకుంటాను. అయ్యా, మా రజక జాతికి అన్యాయం జరిగింది నాగర్ కర్నూలులో, మీరు తక్షణమే ఈ యొక్క విషయం గురించి మాట్లాడి మా యొక్క జాతి బిడ్డకు న్యాయం జరిగేలా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా మన తీన్మార్ మల్లన్న గారు ఆ నాగర్ కర్నూలు వేయి వారు వ్యవహరించిన విషయం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్క రెడ్డి ఇంట్లో జొరబడి ఇంటింటికి వెతికి చూసినటువంటి ఆ విజువల్స్ మాకైతే చాలా మరి ఆనందాన్ని వేసింది. మరి బీసీ బిడ్డలారా, ఎస్సీ బిడ్డలారా, మన అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన అందరం కూడా ఇదే విధంగా ఒక ఐక్యతతో చాటుకున్నట్టయితే మన మీద జరగబోయేటువంటి దాడులను అరికట్టడానికి కొంచెం తోడ్పడతాము. ఇప్పటికైనా అందరూ మేలుకోవాలి. బీసీ బిడ్డలు, రజక బిడ్డలు అందరూ కూడా ఇంకా ఈ కార్యక్రమాలు ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా మీరు మేల్కొని ఒక ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమం చేయాలని కూడా సందర్భంగా తెలియపేసుకుంటూ, అదేవిధంగా మొన్న నాగర్ కర్నూలు డిఎస్పీ గారు మన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ చాకలి వారు అని 1కి 4 సార్లు మాట్లాడిన విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. చాకలి వారనే కాకుండా మమ్మల్ని రజకులుగా భావించి రజకులను సంబోధించాలనే విషయాన్ని మీకు జీవోలలో ఉన్నప్పటికీ కూడా మా చాకలి వారి పట్ల అంత నీచంగా మాట్లాడిన విషయాన్ని కూడా మీరు వెనక తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి మేము మా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు నాగిల శంకర్ గారు, మరి అదేవిధంగా కోఆర్డినేటరు మన ఐతరాజు లక్ష్మణ్ గారు కూడా విచ్చేసినారు. అదేవిధంగా ఇక్కడికి చాలామంది మా యొక్క బీసీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేడు నల్గొండ జిల్లా చాకలి ఐలమ్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులకు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నేడు జరిగినటువంటి దుర్ఘటన, కుమ్మర గ్రామంలో జరిగినటువంటి దుర్ఘటనను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా రాస్తారోకులు ఏవి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా సరే చాకలి కులస్తులు అంటే ఒక చిన్నచూపుగా చూస్తున్నటువంటి ప్రభుత్వాలు రేపు రాబోయే రోజుల్లో చట్టాలను తీసుకురావాలని, రక్షణ చట్టం కల్పించాలని చాకలి ఐలమ్మ సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి 13 హత్యలు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో జరిగినటువంటి 4 సంఘటనలు కూడా అన్నింటినీ విచారణ జరిపించి తగిన దోషులను తగిన శిక్ష వేయాలని కోరుతున్నాం.
అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకలి కులస్తునైనటువంటి ఎమ్మెల్సీ బసరా సారయ్య గారు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు ఇద్దరు కలిసి కూడా ఈ దుర్ఘటనకు కారణమైనటువంటి 9 మందికి శిక్ష పడే విధంగా ప్రభుత్వానికి ఈ దుర్ఘటనకు ఎదుర్కొన్నటువంటి మౌనిక గణేష్లకు వారధిగా వ్యవహరించి తగిన శిక్ష వేయించాలని, అదేవిధంగా తల్లిదండ్రులకు ₹1 కోటి ఎక్సైజ్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేడు ఇంతటితోనే ఆగకుండా చాకలైలమ్మ సంఘం మునుముందు ఈ దుర్ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని నిరసన ట్యాంక్ బండ్ పైన నిరసన వ్యక్తం చేసే రోజు కూడా దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో మల్లన్న జాతరలో జరిగినటువంటి చిన్నారి 2 నెలల చిన్నారిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం. కానీ ఇలాంటి సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నిందితులను కఠినమైన శిక్ష విధించాలని, మరియు ప్రభుత్వము ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు ఆ ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, చనిపోయిన పాపను ఎలా తీసుకురాలేం కనీసం చట్టపరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చాకలి ఐలమ్మ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. Justice!